మా ధనమును అపహరించడానికి ఆలోచిస్తున్నావా? మా పడవలో ఆకులు అలమలు తప్ప మరేమీ లేవు అని చెప్పేసి బదులు చెప్పాను. అప్పుడు సన్యాసి తదాస్తు అని పలికేసి అక్కడ నుంచి వెళ్ళిపోయాను. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆ పడవ బరువు తగ్గి ఆ పడవలో సంచులలో ధనముకు బదులు ఆకులు అలమలో ఉండడం చూచి మూర్చింది విలపించసాగెను. అప్పుడు ఆ వైశ్యుని యొక్క అల్లుడు, మామా, ఏడ్చడం వల్ల ప్రయోజనం ఏమిన్నది? ఆనాడు సన్యాసి శపించినందుకనకే ఇట్లు జరిగినది. ఇక ఏమి చేసినా కూడా సన్యాసి చేయవలి అని చెప్పేసి సన్యాసి వద్దకు పోయి సాష్టాంగ నమస్కారం చేసి, ప్రభు, మా అపరాధము క్షమించి మా ధనమును మాకు లభించినట్లు వరమియ్యండి అని ప్రార్థించను. అప్పుడు సన్యాసి, ఓయ్యి వైశ్యుడా, నీవు నా వ్రతమును అనగా సత్యనారాయణ వ్రతమును చేస్తానని చెప్పేసి చెయ్యకపోవడం చేతనే మీకు దుఃఖము సంభవించెను. నీవు సత్యనారాయణ వ్రతాన్ని చేసినచో అంతా శుభముగా జరుగును అని తెలియజేసెను. అప్పుడు ఆ వైశ్యుడు, ప్రభు, బ్రహ్మాది దేవతలు కూడా నిన్ను గ్రహింపజాలరు. ఇక నేనెంత వాడను, నాపై కరుణ చూపి నా ధనమును నాకు లభించినట్లు వరమియ్యండి అని తెలియజేసెను. అప్పుడు సన్యాసి వారి ధనమును వారు యథావిధిగా ఉండినట్లు వరమిచ్చి అంతర్ధానమయ్యను. ఆ తర్వాత ఆ వైశ్యులు వారి రాక వారి భార్య పుత్రికకు తెలిపిరమ్ము అని చెప్పేసి దూతను పంపెను. ఆ దూత నగరానికి వెళ్ళి, అమ్మా లీలావతి, నీ భర్త మీ అల్లుడు వచ్చినారు, పడవ ఇప్పుడే చేరింది అని తెలియజేసెను. ఆ సమయాన్న లీలావతి కళావతి ఇద్దరు కూడా సత్యనారాయణ వ్రతము చేస్తున్నారు. కాబట్టి అది యొక్క లీలావతి వ్రతాన్ని ముగించుకొని కళావతితో, అమ్మాయి, నీ భర్త మీ నాన్నగారు వచ్చినారంట, పడవ ఇప్పుడే చేరిందంట, నేను ఆ పడవ దగ్గరికి వెళ్తున్నాను, నీవు త్వరగా వ్రతాన్ని ముగించుకొని రా అమ్మా అని తెలియజేసి వెళ్ళను. అప్పుడు ఆ కళావతి భర్తను చూసే తొందరలో సత్యనారాయణ వ్రతము చేసింది కానీ ప్రసాదం స్వీకరించడం మర్చిపోయినది. అందుచేత సత్యనారాయణ స్వామికి ఆగ్రహం వచ్చి ఆ వైశ్యులో ఉన్నటువంటి పడవను సముద్రంలోనే ముంచి వేసినట్లు మాయా కల్పించెను. అది చూసి అందరూ కూడా విలపించుతుండగా కళావతి తన భర్త తన ముందే చనిపోవడం చూసి తను కూడా సహగాహనం చెయ్యడానికై సిద్ధపడును. ఆ సమయాన్న ఆకాశవాణి నుంచి ఒక వార్త వినిపించెను. ఓయ్యి వైశ్యుడా, నీ కుమార్తె వ్రతాన్ని చేసింది కానీ భర్తని చూసే తొందరలో ప్రసాదం స్వీకరించడం మర్చిపోయినది. అందుచేత మీకు దుఃఖము సంభవించెను. ఆమె ఇంటికి వెళ్ళి వ్రతమును చేసి ప్రసాదాన్ని స్వీకరించి వచ్చినచో అంతా శుభముగా జరుగును అని తెలియజేసాను. అప్పుడు కళావతి ఇంటికి వెళ్ళి ప్రసాదం స్వీకరించి రాగా ఆ పడవ ఒడ్డునకు వచ్చను. నానా, ఇంటికి వెళ్దామండి అని అనగా ఆ వైశ్యుడు, లేదమ్మా, ఇక్కడే సత్యనారాయణ వ్రతము చేసి ప్రతి సంవత్సరం కూడా వైశాఖ మాసమందు కానీ, మాఘమాసమందు కానీ, శ్రావణ మాసమందు కానీ, కార్తీక మాసమందు కానీ, లేదా ఒక శుభదినమందు కానీ ఖచ్చితంగా వ్రతాన్ని చేస్తూ జీవితాంతము కూడా ధనవంతుడై, పుత్రవంతుడై, పౌత్రవంతుడై అంత్యమున వైకుంఠానికి వెళ్ళిన వారాయను. చతుర్థోధ్యాయ సమాప్త. భూ సత్యనారాయణ భగవానికి జై. బస్ రాలేదా? మరి ఇక్కడ మిస్ అయిపోయింది వల్ల కాదు, బస్సు ఉందా లేదా?
ఒకటే వెంకటరమణోధ్యాయ ప్రారంభ. ఆ తర్వాత ఆ సూతుల వారు మరలా ఇలా చెప్పసాగారు. మరియు కలిసి చెప్తున్నాను శ్రద్ధగా. అది కాదు మరి పట్టుకుని అయిపోయింది స్వామికి నివేదన చూపించండి. ప్రాణాయ స్వాహ, పానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, పరబ్రహ్మణే నమః. స్వామివారికి నీరు చూపించి వడ్లేసాను 3 సార్లు. నీరు చూపించి వడ్లేదు పక్కన చూపించి పక్కన వడ్లేదు. మధ్య పాదయామి, శౌచాలయామి, పాదయామి నిదానమనీయం తమపై హారతి వెలిగించుకోండమ్మా. ఈ ప్లేట్లో పెట్టుకుని హారతి కర్పూరమంగళ ఆనంద నీరాజనం సమర్పయామి. నీరాజనానంద ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. అందరికీ చేయడం హారతి. జమనాయ గురుమహే ఇక్కడ చూడండి. ఇక్కడ సార్ బ్రహ్మాదేవత బ్రహ్మణోదేవత బ్రహ్మ శివో మే అస్తు సదా శివో. ప్రదక్షిణ చేసుకోండమ్మా. యాని గాని అందరూ ప్రదక్షిణ చేసుకోండమ్మా. యాని గాని భవః రాయమా కృపయా దేవ శరణాగతవత్సర. నమస్కారం. రక్ష 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 నారాయణ రక్ష రక్ష గోవింద రక్ష రక్ష ప్రబాదారందయో ప్రబాదారందయో వేదోక్త సువర్ణదివ్యమంత పుష్పాంజలిం సమర్పయామి. శిరస్సు వచ్చి నమస్కారం చేయండమ్మా. నారాయణ యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే అనయా ధ్యాన ఆచరిత ఆవాహనాది యథాశక్తి మమ శక్తి అనుసారేణ భక్తి అనుసారేణ సర్వం శ్రీ రమాసహిత వీర వెంకట సత్యనారాయణ మహాస్వామి దేవత సుప్రీత సుప్రసన్న వరదో భవేత. సాక్షితో అక్షరం వేసి నేను చేసుకొని ఈ యొక్క పూజలో కానీ భక్తిలో కానీ క్రియలో కానీ సామాగ్రిలో కానీ ఏవైనా తెలిసి తెలియక తప్పులు ఒప్పులు ఏమైనా ఉంటే క్షమించవయ్యా. సున్నాదుతే అరే అక్కడ కాదు
వెంకటరత్న గారు కొబ్బరికాయ కొడతాను సుచ్చేది ముక్కేయాలి దేవుడి దగ్గర ముక్కేయాలి మంజు गौतम मैंने क्या సార్ కొంచెం ముందు రండి సార్. ఆత్మకులా సామ్య సార్ లుక్ హియర్ సార్ సార్ లుక్ హియర్ మ్యామ్, లుక్ హియర్ మ్యామ్. हाँ रोल भी नमस्कार गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. गुरवे सर्वलोकानां विजयमरोगिणां निधाय सर्वविद्यानां आपदामहर्तारो दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामो भूयो भूयो नमाम्यहो. शुक्लां वरदरो विष्णु द्विजवरनो चतुर्भुजो प्रसन्नवदनो ध्याये सर्वविघ्नोपशान्तये. आचम्य प्राणानायम्य अस्तो वृक्षाल्य वल्लिसेनि किंद केशवाय केशवाय स्वाहा नारायणाय स्वाहा माधवाय स्वाहा मल्ला वल्लिसेनि गोविन्दाय नमः. अस्तो वृक्षाल्य ऋग्वेद प्रीणादो यजुर्वेद प्रीणादो
కృష్యాయ ముక్కు కట్టుకొని 7 సార్లు గాలి పీల్చి ప్రాణాయామం చేసుకోండి. ప్రాణాయామ్య ఓం భూః ఓం భవః ఓం శవః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యో ఓం దక్షాయనమరేణమర్గో దేవస్య ధీమహి ధియో యో ప్రచోదయాత్ ఓం జ్యోతిర్గోమృతం బ్రహ్మ పూర్వవస్య వరోం శ్రీగణపతి అపోపహృష్యాత్. శివ శివ హర హర సర్వే దేవమానగామిరేయామిరోదేనా బ్రహ్మకర్మతమానవేదాగమాదేవానాం గమనాంతరాజదాం రమే గండానం భక్త్యా దేవదా క్వరణాంజనో గండానాదం ఉత్వా. నమస్కారం చేసుకొని మనసులో మీకు ఇష్టదైవాన్ని కులదైవాన్ని గ్రామదైవాన్ని స్మరణ చేసుకొని చెప్పండి. మాతృభ్యో నమః పితృభ్యో నమః ఆచార్యేభ్యో నమః ఇష్టదేవతాభ్యో నమః కులదేవతాభ్యో నమః గ్రామదేవతాభ్యో నమః స్థానదేవతాభ్యో నమః ద్వారపాలక దేవతాయై నమో నమః. మనుషులు మీకు తల్లి గారిని తండ్రి గారిని మీ గురువు గారిని మీ ఇష్టదైవాన్ని మీ కులదైవాన్ని స్మరణ చేసుకుంటూ ఒకసారి. భగవాన్ విష్ణోరాజ్ఞేయ వర్తమానస్యాం ఆద్యబ్రహ్మణః దేవరాజే ప్రాగల్పే జంబోద్వీపే భరతవర్షే భారతఖండే మేరోర్ దక్షిణాదిగ్భాగే కృష్ణా గోదావర్యోపజతే జేయానే వాహనదిలే अस्मिन् वर्तमानेन व्यवहारिकचान्द्रमानेन नवादेवी शीतंवत्सराणां मध्ये श्री पराभवानाम संवत्सरे उत्तरायणे वैशाखमासे शुक्लपक्षे वासरस्थो वासरः बृहस्पति वासरे सायंकाले शुभनक्षत्रे शुभयोगे शुभकरणे भङ्गुर विशेषाविष्टायामस्यां शुभनिदोषमानस्या श्रीमान् श्रीमदः गोत्रोद्भवस्य गोत्रोद्भवाय परिवंशोर्वस्य परिवंशोर्वायामिजमानस्य वेङ्कटरत्नौ नामधेयस्य धर्मदेशमेरस्य लक्ष्मी सौभाग्यवती नाम्नि रामलक्ष्मी नाम्ने गर्भजनदस्य कुमारस्य कृष्णानामधेयस्य सायनाथरमणे नाम्ने गर्भजनदस्य नवीन कृष्णानामधेयस्य सह कुटुम्बस्य समानवस्य सह परिवाराय मम अस्माकं सह कुटुम्बानां सह परिवाराणां क्षेम स्थैर्य धैर्य स्थैर्य वीर्य विजय अभय आयु आरोग्य अष्टैश्वर्य अभिवृद्धि सिद्ध्यर्थं मम नूतन गृहप्रवेश समयेन मम गृहे द्वारपालक देवता आराधना पूजायां अहं करिष्ये. भूमनष्टमी प्रबोधनी
Kram gre gro sparas paramas paramas para gora gora dana dana roba roba jada jada kaha kaha vandaya vandaya gadaya gadaya badaya badaya agora shraya swaha swaha agora yagido namama వదిలేకండి పట్టుకొని కొట్టండి అది తీసుకోండి లెఫ్ట్ హ్యాండ్లో తీసి పెట్టండి నమస్కారం నామస్మరణ చేసుకొని ఇష్టం చేసుకొని ధాన్యాన్ని లోపలికి తీసుకున్నాం సార్ పడుతుంది కదా 749 आगे आओ కొంచెం సెంటర్ అండి మా look here ma'am, look here sir, excuse me ma'am. ఓకే రెడీ మ్యామ్ లుక్ హియర్
పెద్దమ్మ. సార్ జస్ట్ క్లోజ్ మ్యామ్, క్లోజ్. వెయిట్. मैडम लुक किया मैम, फोटो कैमरा. हेलो रेडी. या ओके रेडी मैम. लुक किया मैम, रेडी. సూర్య ऐसा लेने का रहता है. चलो इधर अंदर दे देंगे बेटा. सुबह 2 बजे गया, रात में स्वस्तिर पूषा विश्ववेधास्त्रस्ताक्षरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु. ग्रह सिद्ध्यर्थं क्षीरभाण्ड अधिष्ठादिगे जरण्ये ब्रह्मगे देवी नारायणी नमोस्तुते. कुछ अड़का छोटे ना
తదేవ సుందదేవ తారావలం చంద్రవలం తదేవ విద్యావలం దైవలం తదేవ లక్ష్మీపదే దేవం స్మరామి. గృహమునందున నూతనమ గృహమునందున मैडम लुक हियर मैडम लुक हियर యథాశక్తి దక్షిణ తామ్రచందనాలు న్యాచురల్ మాధవ్ జీవ మీరు ముందు రండమ్మా. మీరు అలా పట్టుకోండి, ఇద్దరు వెలిగించి వదిలేయండి. ఇది అట్లా పట్టుకోండి, వదిలేసండి. ఇది పట్టుకోండి, పెట్టండి. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వదాదికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఎవరైనా ఏ సమయానికి వచ్చినా అర్ధ పొంగేటప్పుడు పిలవండి, వాళ్ళు వచ్చి చూస్తారు, వాళ్ళు వచ్చి బియ్యం వేస్తారు. మీరు 5గురు సరేనా? చాలా కోసాం కదా, సరిపోకపోతే పొంగల్ ఒకసారి కాదు పాలు కట్ చేసిపోయినా చాలా वेट या लुक हियर అంటే పాలు పట్టుకోవాలి కదా మనిషి కాబరా मैडम का ड्रोन घर बैठे ఇలా పెడతారా? ఇలా పెడతారా? నేను పెడతాను. ఒక్కరియా 10 నిమిషాలు పూజ ఉంటుంది, తర్వాత అప్పుడు ఇచ్చేసి. బాబు కావాలండి, బాబు అలా పొందాలి. అవును ఒకసారి మళ్ళీ కొంచెం పోయి కరావతి చెప్తారు. थोड़ा మాధోక్షాయ నమః, అచ్యుతాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. స్మృతి చూసి మేడం పక్కన ఉత్తిష్టంతో భూతవిజాజాః ఏతే భూంబారకాః ఏతేషాం భూతేన బ్రహ్మకర్మ సమారభే. ఓం భూః ఓం స్వః అంటే మీ తల్లిదండ్రులు శ్రీమత్ పరమేశ్వర శ్రీమహావిష్ణు బ్రాహ్మణ విజయవరాబ్దే శ్వేతవరకల్పే వైవ సముద్రే కలిగే ప్రథమపాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే మేరోలక్ష్యం దిగ్భాకృష్ణాగూఢారుదేశే శ్రీశైలస్య దిగ్భాగేష్ఠంజాలివాణికే ప్రాభావదిక్తి సముద్రాमध्ये శ్రీ పరాభావనముత్తరే తరాయణే వైశాఖమాసే వసంతఋతో శుద్ధ చతుర్దశ్యాం వాసరస్వాదః బృహస్పతివాదుక్తాయాం ప్రాతఃకాలే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే మంగళవిష్టాయామస్యాం శుభైతో శ్రీమాన్ శ్రీమతః గోత్రోద్భవస్య వల్లుళ్ళ గోత్రోద్భవాయ ఇంటి పేరు సార్ హరిణి పరిమి వంశోద్భవస్య నామధేయః వెంకటరత్నం నామధేయస్య సద్ధర్మణి లక్ష్మీ సౌభాగ్యవతి రామలక్ష్మీ నామ్ని చిరంజీవినః హరికృష్ణ నామధేయస్య సాయి నాగరవళి నామ్ని నవీన్ కృష్ణ నామధేయస్య
సహకుటుంబానాం సబాంధవానాం సపరివారాణాం చెప్పడం అస్మాకం సహ కుటుంబానాం క్షేమ ధైర్య స్థైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం శుభే శోభనే దేవతాభ్యో నమో నమః. అక్కడ అగ్గి పెట్టదు ఫ్యాన్ ఆఫ్ చేయ ఇక్కడ మా ఫ్యాన్ ఆఫ్ చేయ జీవనం దేవరాజాయ విద్మహే ప్రకాశాయ ధీమహి స్థాపయామి పూజయామి. పూర్వసంగమజాయమానస్య అస్మాకం సహ కుటుంబానాం క్షేమ ధైర్య స్థైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం మమ జాతకరీత్యా గోచారీత్యా సకల ఆదిత్యాది నవగ్రహ దోష పీడ పరిహార సిద్ధ్యర్థం సకల దృష్టి దోష నరదోష వాస్తు దోష శల్యదోష గ్రహదోష పీడ పరిహార సిద్ధ్యర్థం మమ నూతన గృహే సకల భూత ప్రేత పిశాచ యక్ష రాక్షస భూతగణ దోష పీడ పరిహార సిద్ధ్యర్థం మమ సంకల్పిత నూతన గృహ ప్రవేశ కర్మణి సకల కార్య దిగ్విజేత సిద్ధ్యర్థం సకల సుఖ జీవన ప్రాప్తి ద్వారా అస్మిన్ నూతన గృహే మమ వంశాభివృద్ధ్యర్థం గోత్రాభివృద్ధ్యర్థం సకల కార్య దిగ్విజేత సిద్ధ్యర్థం మహాకాళి మహాలక్ష్మి అనుగ్రహ ప్రాప్త్యర్థం సకల నవగ్రహ అత్యంత ఆనుకూల్యత ఫల సిద్ధ్యర్థం ఇంద్రాది దిక్పాలక అనుగ్రహ ప్రాప్త్యర్థం మహాలక్ష్మి మహాగణపతి నవగ్రహ దేవత మహా వాస్తుదేవత దివ్య అనుగ్రహ సిద్ధ్యర్థం నూతన గృహ ప్రవేశ అంగత్వేన అస్మిన్ మహాగణపతి పూజా స్వస్తి పుణ్యాః వాచన సహిత నవగ్రహ ఇంద్రాది దిక్పాలక పంచలోకాది దేవత మహాలక్ష్మి మహావాస్తు ఆరాధన పూజా తదంగత్వేన ఆవాహిత మండప హోమ సహిత శ్రీ సత్యనారాయణ వ్రత పూజా అద్య అహం నూతన గృహ ప్రవేశ కర్మణి అహం కర్మ కరిష్యే. నేను బాబు సాధ్యం मार के देखा संगत्वेन श्री महाप्रचाराधिकृत्वा कलशगन्ध पुष्पाभ्यर्चा कलशोपरिहस्तं निधाय निर्लभे. ओम कृतमुखे विष्णुकण्ठे रुद्रसमाहितः सर्वे कलशामुसमारितः మనసులో గౌరీ గణపతికి నమస్కారం చేయండి అందరూ. ఓం గణానాం త్వా గణపతిం నమామహే కవిం కవీనాం వస్త్రవస్తం ఓం మహాగణాధిపతయే నమః. గౌరీ మాసల్లాంతక్షత్తే గపతి పది జాయుష్పది మహాగణాధీశ్వర గౌరీ గణాధిపతి
सायुधं सवाहन लक्ष्मी पत्नी पुत्र परिवार मे नमस्ते हृद्रामे महागणपति महागौरी मावायामि स्थापयामि पूजयामि ध्यायामि ध्यानं समर्पयामि आवायामि आसनं समर्पयामि वाद्यं खाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यमर्घ्यं समर्पयामि मुखे शुद्धाचमनीयं समर्पयामि पचारिकस्नानम् ॐ नमो व्रातपतये नमो गणपतये नमः प्रभवतये नमस्ते लम्बोदराय एकदन्ताय विद्याविनाशे शूलदाय देवतमूर्तये नमो नमः मधोदकस्नानं समर्पयामि आचमनीयं समर्पयामि वस्त्रम् अभिवस्त्राधुगा गजेन्द्रश्वा प्रतिनो देवसोम समर्पयामि नववेदार्देशदानं समर्पयामि श्रीचन्दनो गन्धद्वारां दुरादर्शान्तपुष्टान् ग्रहीणे सर्वबोधानां दाभ्यपक्वहेष्टयो महागणाधिपते नमः श्रीचन्दनां धारयामि अथ पुष्पैः पूजयामि ओम सुमुखाय नमः ओम निगंधाय नमः ओम कपिलाय नमः ओम कलिकर्णकाय नमः ओम लंबोदराय नमः ओम गणाय नमः ओम गणाधिपतये नमः ओम भवस्य देवस्य पत्न्यै नमः ओम जन्मस्य देवस्य पत्न्यै नमः ओम ज्ञानस्य देवस्य पत्न्यै नमः ओम अगादेवस्य पत्न्यै नमः ओम रुद्रस्य देवस्य पत्न्यै नमः ओम धीमस्य देवस्य पत्न्यै नमो नमः नानाविधपरिमलपत्र पुष्पाक्षतान् समर्पयामि धूपम् देवानां धूपोऽयं प्रतिरुच्यताम् महागणाधिपते नमः परिमल दिव्यधूपमाग्रापयामि दीपं दर्शयामि शुद्धाचमनीयं समर्पयामि नैवेद्यं परिकल्पयामि महागणाधिपतये नमः गूढ़ोपाल कदलीफल नारिकेल नैवेद्यं निवेदयामि ओम प्राणाय स्वाहा स्वाहा व्यानाय स्वाहा उदानाय स्वाहा रमानाय स्वाहा परब्रह्मणे नमः मध्ये मध्ये वाणि समर्पयामि मंगलनीराजनं मंगलं गोदरेन्द्राय महानीय गुणात्मने रुद्राजाय धर्मभावाय मंगलं वेदवेद्यान्तवेद्याय मेघश्यामलमूर्तये मोहनरूपाय पुण्यश्लोकाय मंगलं मंगलदिव्यदर्शयामि दासमणिं समर्पयामि नमस्कारान् करोमि बोल गणाध्याय महाराज की जय ओम एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो प्रचोदयात् महागणाधिपतये नमो नमः महादेवे विद्महे रुद्रपत्ये धीमहि नागौरी प्रचोदयात् महागणाधिगौरी देव्यै नमो नमः वेदोक्तदिव्यमन्त्रपुष्पाञ्जलिं समर्पयामि सर्वोपचार पूजां समर्पयामि मंत्रोपचार पूजां समर्पयामि गणनायक यत्पूजितं मया देव परिपूर्णं तदस्तु ते अनेन ध्यानावायित श्री महागणाधीश्वर सुप्रीता सुप्रसन्नवरधाबोधो महागणाधीश्वर प्रसादिद्धिरस्तु तदास्तु शतमानं भवति यदा विद्यानुग्रह सिद्धि प्रस्तु तदास्तु रक्षाबंधनं करिष्ये दानवेन्द्रो महाबला तेन त्वामध्यामि रक्षे माजल रक्षाबंधन मुहूर्तस्तु मुहूर्तस्तु सर्वादादिगे त्र्यंबके देवी नारायणि नमोस्तुते ओम भ्रस्सामक्षत्रपुत्रविक्रवीरौ शिवाजष्टपदवक्रवेरं इन्द्रस्तोमेन पञ्चदशेन मध्यपदं वातेन जगते रक्षा रक्षाबंधन मुहूर्तस्तु मुहूर्तकाले सूर्यादिनां ग्रहाणाम् अत्यन्तानुकूलितलाभनसिद्धिरस्तु यथास्थानं प्रवेशयामि शोभनार्थे क्षेमाय पुनरागमनाय च
శతమానం శతమానం భవతిరాయ పురుదే ఫోటో తీసుకో ఇక్కడ చూడండి మేడం. మేడం ఒక్కసారి బట్టలు పట్టుకోరా. బట్టలు పట్టుకోండి ఫోటో రాలేదంట అది ముందుకు రామ్మా. యా మేడం మీరు చేతు పట్టుకోండి సార్. మేడం చేతు పట్టుకోండి అలా. యా ఓకే రెడీ. లుక్ హియర్ మేడం. నూతన వస్త్ర చందన తాంబూలాలు లుక్ హియర్ సార్. సార్ ఒక్కసారి చేతు పట్టుకొని ఇక్కడ చూడండి. మేడం రెడీ మేడం, ఒక్కసారి ఇక్కడ చూడండి. థ్యాంక్ యూ మేడం. ఒక్కసారి మేడం లుక్ హియర్. థ్యాంక్ యూ. ఓం శుద్ధి చెప్పండి మామ. పురశుద్ధి అర్థం ద్రవ్యశుద్ధి అర్థం శుద్ధి అర్థం అసలు ఇప్పుడు కుదరదండి. పూజ ఎందుకంటే అందరికీ పూజ. లుక్ హియర్ మేడం. మేడం ఒక్కసారి పట్టుకోండి ఇలా. ఓకే లుక్ హియర్ ఇక్కడ చూడండి. యా ఓకే లుక్ హియర్ ఇక్కడ చూడాలి. శతమానం భవతిరాయ పురుషేంద్రియాయ సేవేంద్రియే ప్రతి. ఓం ధర్మంగళమాంగళ్యే శివే సర్వాసాధికే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. గృహశుద్ధ్యర్థం ద్రవ్యశుద్ధ్యర్థం స్వస్తి పుణ్యాః వాచనం అహం కరిష్యే. అర్చిత ప్రేమేద సౌహర్జద చందో తమతమ అర్చిత ప్రహార్జద గంధం గంధద్వారా పురాధర్జానిత్య పుష్టాంగరిః శ్రీగంధాం ధారయామి. ఆయనేది మూడు పూలేనమ్మ. ఆయనే దేవరాయనే దుర్వారోహణ పుష్పిణీ. ఓం పుష్పాణి పాంతు తాంబూలాని పాంతు ఐశ్వర్యవస్తు దక్షిణా పాంతు బహుదయం జాతు యం కృత్వా మూఢ్లవేది యం కృత్వా ద్రవేణ క్రియా కర్మ శుభానందం అహంకారమధికొట్య వరజ్ఞాత పుణ్యం పుణ్యాహం వాచయిష్యే. వాచతాం చెప్పండి. వాచతాం పూషా విశ్వవేద దక్షిణ కలశమాదాయ ప్రాక్కలశే ప్రాక్కలశే గిడి పట్టుకోండి. కించిత్ కించోదనేది సమృద్ధిరస్తు వేద సమృద్ధిరస్తు శాస్త్ర సమృద్ధిరస్తు మమ నూతన గృహే ధన ధాన్య సమృద్ధిరస్తు. ఈశానం హృదేశే శుక్రాంగారక బృహస్పతి రాహుకే సమృద్ధ్యాత్మగ్రతిక్లేదా ప్రియంత నైజుషే శామంత ఘోరాన్ శామంత పాపాన్ శామంతి ఇతే. ఇలా పైకి లేపండి. ఇలా ఇలా తాకించుకోండి. నమస్కారాన్ కరోమి. ఆ రెండు చేతులు ఇట్లా పట్టుకోండి. ఆ నీళ్ళను కూడా ఒకేసారి నిలవేయండి. యజమానస్య మీ గోత్రం చెప్పండి. ఉల్లెట్ల గోత్ర నిరుద్ధిరస్తు. ఇంటి పేరేపి పరిమి వంశాభివృద్ధిరస్తు. శాంతి పుష్టిస్తాస్తు. శుభగం శుభస్తు. గో బ్రాహ్మణం భవతు. ఇష్ట సంపదస్తు. శ్రీ నిక్షిప్య. ఓం సార్ లుక్ హియర్ సార్. వెయిట్ ఒప్పుకోవచ్చు. ఇది గోమూత్రం సార్. మీ ఇల్లుని మొత్తం ప్రోక్షణ చేయడానికి ఇది స్వస్తి పుణ్యవాసన అంటారు. ఒక్కోటి దేవతలు గోపుష్టాన్ని అందిస్తున్న సమయంలో ఆ యొక్క గోపుష్టి నుంచి వచ్చే జలాన్ని పవిత్రమైన జలంగా భావిస్తారు. ఆ జలాన్ని ఎప్పుడైనా మనం వివాహం చేసుకున్నప్పుడు కానీ గృహప్రవేశం చేసుకున్నప్పుడు కానీ పూజ నిమిత్తాలు శుద్ధి చేయబడుతుంది. శుద్ధి ఎలా చేయాలంటే
మార్యంతాం దక్షిణాయాం అత ఆధారాయాం మార్యంతాం పైకి జల్లండి అత యజ్ఞ సంవత్సర మార్యంతాం స్వస్తి పుణ్యః వాచ మంత్ర జప దక్షిణ మనసు ఉత్సాహం హిరణ్యం తుభ్యమహం సంప్రదదే నమమ ఏతేభ్యో బ్రాహ్మణేభ్యో నానా గోత్రేభ్యః నానా నాభ్యః లక్ష్మీనారాయణ ఉమామహేశ్వర నవగ్రహ స్వరూపేభ్యః స్వస్తి పుణ్యాః వాచన మంత్ర జప దక్షిణ మనసు ఉత్సాహం హిరణ్యం తుభ్యమహం సంప్రదదే గోదాన భూదాన సువర్ణదాన లవణదాన వస్త్రదాన సకల మహా నవధాన్య దాన షోడశ మహాదానార్థం యథాశక్తి దక్షిణ తాంబూల ద్వయతాంబూలం సమర్పయామి. గృహమునందున ఆ బ్రాహ్మణుచే ఎవరైతే మీకు ప్రోక్షణ చేస్తున్న ఆ బ్రాహ్మణికి వస్త్ర రూపం కానీ భూమి రూపం కానీ సువర్ణం బంగారం ఇచ్చినట్టు కానీ వస్త్రదానం చేసినట్టు కానీ ఈ సమయంలో షష్ఠి పుణ్యాలు చేసే సమయంలో ఏ బ్రాహ్మణుడికి ప్రోక్షణ చేస్తాడో మీ ఇంటికి ఆ బ్రాహ్మణికి 16 దానాలు చేసి ఈ యొక్క దానం ఇవ్వాలని 17 దానం. కాబట్టి ఇప్పుడు చేయలేని సమయంలో మనం భూమి దానం చేయలేము సువర్ణ దానం చేయలేము కావున మీ చేతితో ఆ దక్షిణ పెట్టించారు. ఆ దక్షిణ తాంబూల దానం ఇస్తున్నట్టుగా భావన చేయలేదు 16 దానం ఇస్తున్నట్టుగా మనసులో భావన చేసుకొని ఆ యొక్క తాంబూలాన్ని ఆ బ్రాహ్మణుని చేతి పెట్టి నమస్కారం చేయండి. చెప్పండి. ఓం శ్రీ గురుభ్యో నమః మహాదేవతాభ్యో నమః దశయోరామహే దీపం ప్రజ్వాల్య దీపరాజా విద్మహే ప్రకాశాయ ధీమహి ప్రచోదయాత్ దేవతాయై నమో నమః. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వాసాధికే శరణ్యే త్ర్యంబకే నారాయణి నమోస్తుతే. దీపా నమస్కార నవగ్రహ దోష పరిహార అర్థం నవగ్రహ ఆరాధనం కరిష్యే. ఓం సూర్యగ్రహాయ నమః. సూర్యుడికి నమస్కారం చేసుకోండి. అక్కడ నవగ్రహాలు నవధాన్యాలు పెట్టాం కదా, మధ్యలో సూర్యుడు అక్కడ మొదలుకొని 9 ధాన్యాల పైన పెట్టాం కాబట్టి వారికి ఇష్టమైన ధాన్యం నవధాన్యాలు. సూర్యుడు మన ఆత్మకారకుడు కనుక మనకు ఆత్మకు సంబంధించిన బాధను తొలగిపోవాలని అలాగే మంచి ఆరోగ్యం కలగాలని సూర్యగ్రహానికి మీరు ఇద్దరు నమస్కారం చేయండి చక్కగా. ఓం కృష్ణే రాజావర్తమాని మధ్యలో అక్కడ కుడుకుంది కొడుకులో పెట్టండి. ఎండు కొబ్బరిలో మధ్యలో దాంట్లో కలశం దగ్గర అగ్నే దిగ్భాగే ఆ మూలకు పెట్టండి. బట్ల పైన పెట్టండి. బట్ల పైన ఆగ్నే దిగ్భాగే చంద్రగ్రహమావాయామి స్థాపయామి పూజయామి నమస్కారాన్ కరోమి. అత మళ్ళీ తీసుకోండి. కుజగ్రహాయ ఓం కుజగ్రహాయ నమః. కుజగ్రహ నమస్కారం చేయండి. కుజుడు రోగకారకుడు కాబట్టి సర్వరోగ నివారణ కావాలని మంచి శుభం కలగాలని కుజగ్రహ నమస్కారం చేయండి. ఓం కుజారిష్టే సంప్రాప్తే కుజ పూజాంతకారే కుజ ధ్యానం ప్రవక్ష్యామి రోగ పీడోపజాంతే. ఆ కందుల పైన పెట్టండి. కుజగ్రహమావాయామి స్థాపయామి నమస్కారాన్ కరోమి. మళ్ళీ తీసుకోండమ్మా. శుక్రగ్రహ నమస్కారం చేయండి చక్కగా. ఓం శుక్రారిష్టాయామి స్థాపయామి పూజయామి. బిబ్బల్లమ్మ బిబ్బల్ల వెనకాల కలశం వెనకాల శుక్రగ్రహమా. ఓం శనిగ్రహం దినోపరి నువ్వుల పైన పెట్టండి. శనిగ్రహమావాయామి స్థాపయామి పూజయామి. నమస్కారం చేయండి. ఓం రాహుగ్రహాయ ఓం చెప్పండి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ ఉదాయ చ గురు శుక్ర శనేశ్చ రాహవే కేతవే నమః. నవగ్రహ దేవతాభ్యో నమో నమః. నమస్కారాన్ కరోమి. ఇటుపక్క చేయండి. పర్లేదు ఇటుపక్క చేయండి సార్.
ముందు జరిగిన మీరు వెలిగించండి. ఉడకపోయిన అక్కడి నుంచి ఇంద్రమావాయ ఓం విష్ణుమూర్తిమావాయామి స్థాపయామి పూజయామి ఓం అగ్ని ఓం గౌరీమావాయ స్థాపయామి పూజయామి ఓం దుర్గమావాయామి స్థాపయామి ఓం భూః భువః స్వః భూర్భువస్వః స్థాపయామి పూజయామి. చెప్పండి. వాస్తు పురుష ఆవాయామి స్థాపయామి పూజయామి నమస్కారాన్ కరోమి ధ్యాయామి ధ్యానం సమర్పయామి. నీళ్ళు తీసుకోండి ఈ కలశంలో చల్లండి ఇట్లా 3 సార్లు. పాదయో బాధ్యం బాధ్యం సమర్పయామి 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 పూజయామి నమస్కారాన్ కరోమి వాస్తు పురుషాయ నమః. అత్యంతలు వేయండి. వస్త్రార్థ్యక్షతాన్ సమర్పయామి యజ్ఞోపవీతాన్ సమర్పయామి గంధారం. ఇక పూతోని గంధం చల్లండి అమ్మ. ఇల్లు పెట్టుకోండి. పువ్వు అద్ది గంధం చల్లండి. ఓం గంధద్వారాం మురాదశాంత్యముష్టాంగరిజిని ఈశ్వరే గురుదానాం శ్రీగంధాం ధారయామి పుష్పై పూజయామి. వాస్తు పురుషాయ నమః అంటే పూజ చేయండి అమ్మ పూలతో. ముచ్చుకలు తీసి ఒక్కొక్క పురుషాయ నమః మహాకాయాయ నమః కృష్ణాంగాయ నమః రక్తలోచనాయ నమః ఊర్ధ్వాసనాయ నమః విభావే నమః ప్రభువాయ నమః శయనాయ నమః నస్తమస్తకాయ నమః కృతాంజలిపుటాయ నమః వాస్తోష్పదే నమః ద్విపదే నమః చతుష్పదే నమః భూయజ్ఞాయ నమః యజ్ఞదైత్యా ప్రసోదరణ్యే నమః హిరణ్యగర్భిణ్యే నమః సముద్రతనయాయ నమః వాస్తుపదే నమః వసవే నమః మహాపురుషాయ నమః ఇష్టారసిద్ధిదాయ నమః శల్యవాసుదే నమః జలవాసుదే నమః గృహవాసుదే నమః పాదవాయోగ్యాయ నమః ఇహలోకాసౌఖ్యాయ నమః మార్గదర్శకాయ నమః. ఓం పాయసం చేస్తుందా? పాయసం అయిపోయిందా? ఓం ప్రకృతే నమః మహోత్తమాయ నమః జ్ఞానోపదేశాయ నమః నివారణాయ నమః సుఖవృద్ధికరాయ నమః దుఃఖహరాయ నమః పునర్జన్మరహితాయ నమః జ్ఞానందకాయ నమః ప్రపంచ క్రీడా వినోదకాయ నమః పంచభూతాయ నమః ప్రాణాయ నమః ఉద్భటాయ నమః నిశ్వాసాయ నమః కుంభకాయ నమః యోగివ్యాస్యాయ నమః అష్టమృష్టాయ నమః అనురూపాయ నమః గ్రామవాసుదే నమః పట్టణవాసుదే నమః నగరవాసుదే నమః మనశ్శాంతయే నమః అమృతేశవే నమః గృహ నిర్మాణ యోగ్యనిత్యే నమః దేవతాయ నమః నిర్మాణశ్రేకాయ నమః మానసాయ నమః మందిరాయ నమః పుణ్యస్థానవిదే నమః అగ్నియంగే నమః అతిగూఢాయ నమః పాకాయ నమః మూర్తే నమః సర్వదే నమః కంఠే నిద్రాయ నమః దక్షిణగరే సావిత్రాయ నమః వామకరే రుద్రాయ నమః ఊర్ధ్వదే నమః నావిదేశాయ నమః దక్షిణోషే నమః వాముషే నమః జానుపదే నమః జీవమండలే నమః మండలస్థిలాయ నమః పాదవపుత్రభ్యో నమః రజకస్థాన జన్మస్థానేభ్యో నమః బ్రహ్మణస్థానేభ్యో నమః రుద్రస్థానేభ్యో నమః యోగీశ్వరస్థానేభ్యో నమః గోపికాయ నమః. ఓం చైత్రమాదమాలుకారాయ నమః వైశాఖమాదమాల ద్రవ్యర్థకాయ నమః జ్యేష్ఠమాదమాలే పశ్చిమదాయ నమః నిర్మాణే వశునాయ నమః శ్రావణమాదమాలే పశుద్ధకాయ నమః భాద్రపద నిర్మాణే సర్వశూన్యాయ నమః అశ్వినమాద నిర్మాణే కులాకలహాయ నమః కార్తీకమాద నిర్మాణే మృత్యురాజాయ నమః మార్గజనమాదానే ధనధాన్యవృద్ధికాయ నమః పుష్యమాద నిర్మాణే అగ్నిభయాయ నమః మాఘమాద నిర్మాణే పుత్రవృద్ధికాయ నమః మాఘమాద నిర్మాణే స్వర్ణమాయ నమః భాగమాద నిర్మాణే రత్నవృద్ధికాయ నమః శ్రీరాజే ఉత్తమాయ నమః జనాశ్రేక్పాదాయ నమః. శ్రీ వాస్తు పురుషాయ నమః నానావిధ పరిమళపత్ర పుష్పాక్షతాన్ సమర్పయామి. వాస్తుదేహం మహాపురుషం యజ్ఞకర్మ విశ్వకర్మ జగద్గురు వాస్తుమూర్తి నమోస్తుతే వాస్తుమూర్తి నమో నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాక్షతాన్ సమర్పయామి. బోల్ వాస్తు పురుష భగవానికి జై. అక్షరం పట్టుకొని మరి నమస్కారం చేసుకోండి. చెప్పండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకి దేవి నారాయణి నమోస్తుతే. లక్ష్మీదేవి సమగ్రత అత్రాసకాయ సఖ్యామధ్రైషాం లక్ష్మీ నిహితో దివాసి. అస్మిన్ కలశే వేయండి. అస్మిన్ కలశే మహా ఇక్కడ అస్మిన్ కలశే మహాలక్ష్మీ వావాయామి స్థాపయామి పూజయామి. నీళ్ళు చల్లండి 3 సార్లు. ఆదయో పాఠ్యం పాఠ్యం సమర్పయామి హస్తయో ఆర్ఘ్యవర్గం సమర్పయామి ఉభయధాసమయం సమర్పయామి దారిగస్నానం సమర్పయామి
నమస్కారాన్ కరోమి దేవతాభ్యో నమో నమః. అమ్మా పూలు తీసుకోండి, పూలు తీసుకోండి. नहीं तो मैं लाइट ले लिया तो वहाँ से देख के चुका वेट सर वेट मैम ओके అక్కడ పూజ గదిలో. డ్రైవర్ నెంబర్ పెట్టలేదు. టికెట్ టికెట్ కాశీ గారు ఈ బస్ నెంబర్ చూడండి. ఈ లోపల నేను ఒకసారి కాంటాక్ట్ చేస్తాను. జై నమః. ఓం సరబ్జై నమః. పరమాత్మకాయ నమః. ఓం వాక్షాయ నమః. ఓం పద్మాలయాయ నమః. ఓం పద్మాయ నమః. నమః. హరివల్లభాయ నమః. అశోకాయ నమః. అమృతాయ నమః. దీప్తాయ నమః. లోకయోగ విరాజన్యై నమః. ధర్మల్లయాయ నమః. కరుణాయ నమః. లోకమాత్రే నమః. పద్మప్రియాయ నమః. పద్మహస్తాయ నమః. పద్మాక్షాయ నమః. పద్మసుందర్యై నమః. గణాయ నమః. విశ్వజనంజై నమః. దుశ్చై నమః. దారిద్రనాథంజై నమః. ప్రీతిపుష్కరంజై నమః. శుక్లమాల్యాంబరాయ నమః. శ్రీయై నమః. భాస్కర్యై నమః. బిల్వనిలయాయ నమః. పరారోహాయ నమః. యశస్వింజై నమః. తరాంగాయ నమః. హరిణ్యై నమః. హేమామాలిన్యై నమః. సదాంజకర్త్రే నమః. శుద్ధయే నమః. శైనసౌమ్యాయ నమః. శుభ్రదాయ నమః. వేణుపదానందాయ నమః. వరలక్ష్మే నమః. మహావిష్ణువాత్మకాయ నమః. శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమో నమః. నమస్కారాన్ కరోమి. కొబ్బరికాయ కొట్టినమ్మా పక్కన. జాగ్రత్త పత్రులు గారు ఆడపడుచుకొని ఏమన్నా భోజనం చేసుకోవచ్చు. ఎందుకంటే ऐसा सोच के ऐसा डर लग रहा है. हाँ इसको क्या नाना है तो एक मौके में चल जाता विदार का साला ऊपर चलेगा ना हाँ ఓం ప్రాణాయ స్వాహ. స్వామ్యాయ స్వాహాయ స్వాత్మానాయ స్వాహ. బ్రహ్మణే నమః. महामंगल नीराजन दीपम. आता मैं अब पूछना जरूरी है सर. मैं भी पूछना बिल्ला क्या हुआ बोला मैं क्या बोला थे ओम मंगलम गोदलेन्द्राय विष्णु प्रचोदयात् लक्ष्मी प्रचोदयात्. वेदोक्त दिव्य मंत्र पुष्पान् समर्पयामि. नमस्कारान् समर्पयामि. थोड़ा क्लोज करे तो ये नहीं दिखता था जिसका पूजा कर दिया आगे पूरा नास्ति त्वमेव शरणं मम. कारुण्यभावेन रक्ष रक्ष नारायण. नमस्कार नमस्कार. उन लोग का ही चर्चा नहीं आया देखो फोटो. मंत्रहीनम क्रियाहीनम भक्तिहीनम परमेश्वर. नमस्कार के स्कूल अपरा नमस्कारान् समर्पयामि. सर को हिंदी आती भूख लग रही चलो
Sir, look here, sir. పేరు వెంకటరత్న నామధేయస్య హరికృష్ణ నామధేయస్య సాయి నాగరవళి ధర్మదేవస్య నవీన్ కృష్ణ నామధేయస్య మహాకుటుంబస్య సబాంధవస్య సహ పరివారాయ మమ గృహే నూతన గృహప్రవేశ సమయేన మమ గృహే లక్ష్మీ నారాయణ ఐశ్వర్య ఫల సిద్ధ్యర్థేన మమ గృహే నిత్య దీపారాధన నారాయణ దీపారాధన లక్ష్మీనారాయణ దీపారాధన అఖండ దీపారాధన దేవత ఆరాధన పూజాయా అహం కరిష్యే. స్వామి పడంగరక్షణ నారాయణాయ నమః. భస్మజాతవేదో భగ్నం భస్మజాతవేదోభగ్నం నిర్మలం మమ సృష్టి పట్టుకోండి. వశోగుప్తగుగ్యమహదీపదంచ దిశో దిశ ఏడుగుంటలవాడ వెంకటరమణ గోవింద ఆపద మొక్కులవాడ మనాది రక్షక గోవింద నారాయణాయ నమః. మీ వాళ్ళతో ఒకటి అయిపోయినా ఒకటే అందరూ వేసి సైడ్లో కింద పెట్టేసి రామలక్ష్మీ నామ్ని చిరంజీవిన హరికృష్ణ ధరపత్ని సాయి నాగరవళి నామ్ని నవీన్ కృష్ణ నామధేయస్య కుటుంబానాం చెప్పనస్మాకం సహ కుటుంబానాం క్షేమ ధైర్య స్థైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభి వృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే సమస్త వాస్తు శల్య నర దృష్టి దోష పరిహార అర్థం మహాగణపతి లక్ష్మీ గణపతి నవగ్రహ మహావాస్తు హోమం అద్య అహం కరిష్యే. హోమం కిందకి నమస్కారాన్ని కరోమి. కర్ర పట్టుకోండి వెలిగిస్తారు. 3 సార్లు హారతి పండిన చక్కగా ఇద్దరు పట్టుకోండి. ఓం అగ్నిమిత్వా ఓం అగ్నిం ధూతం వృణీమహే హోతారం విశ్వేదో అస్య యజ్ఞ సుకృతం. ఓం భూర్భువస్వరో మధ్యలో వేసేయండి. ఓం భూర్భువస్వరం ప్రతిష్టాప్య ఓం భూర్భువస్వరో. యజ్ఞమూర్తి నమస్కారం చేయండి. చత్వారి శృంగస్య బాధాద్వే చప్తాసు అసత్య దిధా ఉత్తరశవ భవాస్ముఖో భవాసపతన్నో భవావనదో భవ యదోక్తిక్వా కరుణాసోదకేన మగ్నిం పరిచోష్యాగ్నిమనం అగ్నావిస్ అగ్నయే నమః ఉతవాయ నమః ఉదాసనే నమః విశ్వతే నమః అగ్నయే నమః ఉతవాయ నమః ఉదాసనే నమః విశ్వతే నమః దేవకాయ నమః దైవాయ నమః విశ్వజాతవేదే నమః అగ్నిమనం నృత్యాయేకం వీరి చక్కారి. ఓం మధ్యే ఇంద్రాయ స్వాహా ఇంద్రాయ నమః ఏకం వేదే చత్వారి నృత్యాం దేజానదేజం అగ్నయే స్వాహా అగ్నయే నమః ఏకం వేదే దేదే చత్వారి త్రాదే పూర్వేజం సోమనే స్వాహా. ఓం మధ్యే అగ్నయే స్వాహా
वामहे कविं कवीनामुपस्रवस्तु देवराजं ब्रह्मणा ब्रह्मणस्त्राण सुन्वन्नो दक्षिणां स्वाहा ओम ह्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपते वरवरधातुं वेदमाराय स्वाहा स्वाहा ओम ह्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपते वरवरधातुं मे विमानाय स्वाहा स्वाहा ओम ह्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपते वरवरधातुं वेदमाराय स्वाहा स्वाहा ओम ह्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपते वरवरधातुं मे विमानाय स्वाहा स्वाहा ओम ह्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपते वरवरधातुं वेदमाराय स्वाहा स्वाहा ओम ह्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपते वरवरधातुं मे विमानाय स्वाहा स्वाहा ओम ह्रीं ह्रीं क्लीं ग्लौं
सत्यं वां तच्छानमनेऽन्यमर्गो देवस्य धीमहि धियो येन प्रचोदयात् मा भोज्योतिः रसोऽमृतं ब्रह्मभूर्भुवस्सु वरो मलिचीकरणम् अपोपः पृष्यात् अक्षतలు తీసుకొని వాసన చూసి వెనక్కేసింది ఓం శివ శివ హరహరోద్దేశంతో జాతాద్వేదేవ మార్గా విదేశమురోదీనాం బ్రహ్మ గర్భదమానమే గంట కొట్టండి ఆగమానంద దేవానాగమనాంతరాజిదాగ్రవేరణ్యారోపక్య దేవతా మహల్లాంజనం గంటానాదం కృత్వా మల్లేస్కరించుకోండమ్మా నమస్కారం చేసుకొని చెప్పండి మామ పాత సమస్త దురిత అక్షయ ద్వారా శ్రీ రమాస్మిత శ్రీర వెంకట సత్యనారాయణ మహాస్వామి దేవత ఉద్దేశ్య ప్రీత్యర్థం భగవాన్ విష్ణురాజ్ఞేయ ప్రథమానస్య మాజనం హరః దేవరాదేవరాగంపై పోర్పై ప్రథమర్షే భారతఖండే మేరోర్దక్షిణాదిక్పాలే కృష్ణాగోదావరియోదే జయజాలేవార్దగే अस्मिन् वर्तमानेन श्रीमानस्य श्रीमानवतः गोत्रोद्भवस्य उडण्डगोत्रोद्भवस्य उडण्डगोत्रोद्भवयामजमानस्य वेङ्कटनामस्य द्रौपदीनाम्नि रामलक्ष्मी नामधेयायां कर्मजनतस्य कुमारस्य हरिकृष्ण नामधेयस्य द्रौपदीनामस्य लक्ष्मी सौभाग्यवती नाम्नि साई नागरवली नाम्नि नवे कृष्ण नामधेयायां सह कुटुम्बस्य बान्धवस्य రాగి కలశం ముందు పెట్టుకొని కలశానికి పొట్టు పెట్టి కలశం మీద తమలపాకు వేసుకుని ఒకటి కింద కలశం కింద ఇప్పుడు కలశంలో పసుపు పూజా ద్రవ్యాన్ని చేసి ఆ పుష్పంతోనే పూజా మండపం పైన పూజా ద్రవ్యాల పైన మీపైన సంరక్షణ చేసుకున్నామా పుష్పం తీసుకొని పూజా మండపం పైన పూజా ద్రవ్యాల పైన మీపైన సంరక్షణ చేసుకోవాలి నమస్కారం చేసుకుని మనసులో 3 సార్లు ఓం గం గణపతయే నమః అనుకుంటూ విఘ్నేశ్వర స్వామిని స్మరణ చేసుకోండి. ఓం గణానాథాన్ భాగవతి స్వామి వింగమేనా కోష్టవస్తమోన్ జయశరాజ నమః నమఃస్పద ఆనశన్వన్నోదిభి శ్రీర్జాదనోన్ మహాగణాధిపతయే నమః హరిద్రాబింబే హే గణపతి పసుపు గణపతి ఉంది కదా మండపం పైన పసుపు గణపతి పైన ఓం గణేశాయ నమః महागणपतये नमः ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आदरं समर्पयामि पादयोः पाद्योः समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि मुखे आचमनीयोः समर्पयामि नीलजलं 3 మార్లు महागणपतये नमः वामदेवाय नमः स्नानं समर्पयामि ज्येष्ठाय नमः మరలా 2 సార్లు అక్షతలు వేయండి ज्येष्ठाय नमः वस्त्रं समर्पयामि श्रेष्ठाय नमः यज्ञं वेदं समर्पयामि कालाय नमः पసుపు కుంకుమ వేస్తారా పసుపు కుంకుమ ज्येष्ठाय नमः कालाय नमः श्रीचन्दनं समर्पयामि खलविकरणाय नमः हरिद्रां समर्पयामि बलाय नमः मोक्षदां समर्पयामि मनोन्मनाय नमः पुष्पाలు పెట్టండి అమ్మా ఇవి పల్లవులు ఉన్నాయి కదా 16 ముగ్గురు వేయండి ఓం గణేశాయ నమః ఓం సుధాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం జయకర్ణికాయ నమః ఓం జంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాయాయ నమః ఓం వినాయకాయ నమః ఓం ధూమ్రకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం బాలచంద్రాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కందపర్వతాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః శ్రీ हरिद्रा गणपतये नमो नमः ननापतिपतिपत्रपुष्पैः पूजयामि वरलक्ष्मी తీసుకున్నామా కులమే దేవ సర్వకార్యేషు మమ సర్వదా మమ కార్యేషు సర్వదా
మనసులో ఈ యొక్క నూతన గృహంలో ఏ కార్యం ఏ పని చేసినా కూడా ఆ పనిలో ఎలాంటి విఘ్నాలు ఆటంకాలు ఏమీ లేకుండా చూడవయ్యా విఘ్నేశ్వర అని చెప్పేసి అది విఘ్నేశ్వర స్వామి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని అక్కడ అక్షరం వేశారు. గణపతి మహాదేవాదయో వేదోక్త మళ్ళీ అక్షరం తీసుకోండి. చెప్పండి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. మనసులో నవగ్రహాలు స్మరణ చేసుకొని చుట్టూ నవగ్రహాలు ఉన్నాయి, వాటిపైన అక్షరం వేసింది. ఆదిత్యాయ గ్రహాయ నమః వాహయామి స్థాపయామి పూజయామి. అక్షరం తీసుకోండి, నమస్కారం చేసుకొని నమో నారాయణాయ నమః అనుకుంటారు. సత్యనారాయణ స్వామి స్మరణ చేసుకుంటున్నారు. ఓం శాంతాకారో భుజగజేన విద్మనామం దురేయో విశ్వాకారో గగనద్రయో మేఘవర్ణం యువాంగం లక్ష్మీకాంతం గమనయనో యోగవృద్ధానగమ్యో వందే విష్ణుం భవభయహరం ధర్మలోకైకనాథం. నారాయణాయ నమః మనసులో ఓం నమో నారాయణాయ నమః అనుకున్న కలశం మీద అక్షతలు వేస్తున్నాడు. నారాయణాయ నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి నవర్తక సింహాసనం సమర్పయామి పాదయోః పాద్యోః సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి. తమలపాకు తీసుకొని ఆ కలశం పైన బోర్లించి పెట్టి పట్టుకోవాలి. కలశంలో ఉన్నాయి కదా, దాంట్లో ఉన్నాయి కదా, కలశంలో ఉన్నాయి కదా, అవి తీసుకొని ఆ పైన మండపం పైన కలశం పైన బోర్లించి పెట్టి పట్టుకోండి. చెప్పింది అర్థమైంది కదా, ఇలా పెట్టి పట్టుకోండి. ఓం అసురేటే వినస్మాజక్య ప్రాణమిహనో దేవివో జగత్పసేవదోరి ఉచ్చరన్ దేనుదే ప్రియాణ స్వస్తి అమృతం వై ప్రాణాన్ అమృతమావహ ప్రాణాన్ వేదార్థర్వముఖ్యతే. తీసినమ్మా మరలా 2 సార్లు అక్షరాలు వేయండి. నారాయణాయ నమః స్థిర భవ వరద భవ ప్రసన్న భవ స్థిరారాశ్రంతో ప్రసీద ప్రసీద. కలశం మీద నీళ్ళు చల్లండమ్మా. చల్లారా? కలశాన్ని బొట్టు పెట్టండి, గంధం పెట్టి కుంకుమ పెట్టండి, కర్పూరం గంధం పెట్టి నారాయణాయ నమః సర్వభూతానాం తామివ పక్వయేయం. నారాయణాయ నమః శ్రీచందనం సమర్పయామి. కుంకుమంగానికం దివ్యమగామిన్యాగామం భవః ముఖమేనాని దశ్యంభో అతశ్చాందివో ప్రయశ్చ మే. కూర్చోండి. పల్లెంలో స్వామి రూపం ఉందా, కనిపిస్తుందా? తమలపాకుతోని ఓం నమో నారాయణాయ నమః అంటూ స్వామివారి మీద 11 సార్లు అభిషేకం చేయాలి. తమలపాకుతో 11 సార్లు నీళ్ళు వేయండి. నారాయణాయ నమః నారాయణాయ నమః నారాయణో మహాజ్ఞేయో విశ్వాత్మానో పరాయణో నారాయణ వరోధ్యాతార్యణం నారాయణ పరః నారాయణ పరం బ్రహ్మాత్మం నారాయణ పరః ఏష విద్యాజగత్సర్వం నృత్యతే ఏషూయతే వివాద్ అంతర్బహిర్జ తత్సర్వం వ్యాప్య నారాయణస్యతః అనంతమవ్యయం వేగం సముద్రేంద్ర వైద్వయం పద్మకోజ ప్రదేకాశ కృతగంచాప్యదోముఖో. నా విగ్రహం తీసి నీళ్ళని వేరే పటంలో వేసేయండి. నారాయణాయ నమః విగ్రహం పెట్టేసి పంచాంగం తీసుకొని కలిపింది కదా. ఓం ఆప్యాయ స్కూల్ పోయింది. ఓం ఆప్యాయ స్మృతమే విష్ణుసర్వవిష్ణుయో నారాయణాయ నమః. నారాయణాయ నమః నారాయణాయ నమః శుక్రమదేవో వత్సవదోత్మన త్వచేద్రేణమసో సూర్యస్య రశ్మిభిః. నారాయణాయ నమః అపోమాయ నమః సుల్లభేమాద ప్రజాపతిరేక పుష్కరవర్ణే సమాభవతో తస్యాం ధర్మనసక వత్సమావర్తతాయ నమో స్తుతిభిః. నారీకేణ స్ఫోటయామి అపోమాయ నమః సుల్లభేమాద ప్రజాపతిరేక పుష్కరవర్ణే.
హర్షి ముందు పెట్టు. నేను పుష్పాలు తీసుకొని అక్షోత్రం చెప్తుంటారు. అక్షోత్రం చెప్తూ ఉంటాను. మనసులో నారాయణాయ నమః లేదా గోవిందాయ నమః అనుకుంటూ సార్ సార్కి ఇచ్చిన పర్లేదు, ఇచ్చిన పర్లేదు. నమః ఓం శౌరయే నమః ఓం చక్రవాణయే నమః ఓం జనార్దనాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం జగద్యోనయే నమః ఓం వామనాయ నమః ఓం జ్ఞానమంజరాయ నమః ఓం శ్రీవల్లభాయ నమః ఓం జగన్నాథాయ నమః ఓం శుధర్వర్ధయే నమః ఓం వ్యోమగేజాయ నమః ఓం శ్రీజేజాయ నమః ఓం శంకరాయ నమః ఓం గరుడధ్వజాయ నమః ఓం నారసింహాయ నమః ఓం మహాదేవాయ నమః ఓం స్వయంభవే నమః ఓం భువనేశ్వరాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం దేవకీపుత్రాయ నమః ఓం పార్థసారథయే నమః ఓం అచ్యుతాయ నమః ఓం శంఖవానయే నమః ఓం పరం జ్యోతిషే నమః ఓం ఆత్మజ్యోతిషే నమః ఓం అచంచలాయ నమః ఓం శ్రీవత్సంకాయ నమః ఓం అఖిలాధారాయ నమః ఓం సర్వలోకపతిప్రభవే నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం త్రికాలాగ్నాయ నమః ఓం త్రిధామనే నమః ఓం కరుణాకరాయ నమః ఓం సర్వజ్ఞాయ నమః ఓం సర్వాగాయ నమః ఓం సర్వస్మై నమః ఓం సర్వేశాయ నమః ఓం సర్వసాక్షిగాయ నమః ఓం హరాయ నమః ఓం శార్గిణ్యై నమః ఓం హరాయ నమః ఓం శేషాయ నమః ఓం హలాయుధాయ నమః ఓం సహస్రవాహవే నమః ఓం అవ్యక్తాయ నమః ఓం సహస్రాక్షాయ నమః ఓం అక్షరాయ నమః ఓం క్షరాయ నమః ఓం గజారిఘ్నాయ నమః ఓం కేశవాయ నమః ఓం కేశీవర్ధనాయ నమః ఓం కైలాపాలయే నమః అవిద్యాలయే నమః కామదాయ నమః కామలేక్షణాయ నమః అంధచిద్రవే నమః అధర్మచిద్రవే నమః కాగుత్సాయ నమః ఖగవాహనాయ నమః నీలాంబుదజ్యుదాయ నమః నిత్యాయ నమః నిత్యాతృప్తాయ నమః నిత్యానందాయ నమః నిరాచుక్షాయ నమః నిర్వికల్పాయ నమః నిరంజనాయ నమః బ్రహ్మణ్యాయ నమః పృథివీనాథాయ నమః వేదవాసుదే నమః ముఖాశ్రయాయ నమః వేదగర్భాయ నమః భవే నమః విష్ణవే నమః శ్రీపదే నమః త్రైలోక్యభూషణాయ నమః యజ్ఞామూర్తయే నమః అమేయాత్మనే నమః వరదాయ నమః వాసవానుజాయ నమః సుధేంద్రయాయ నమః సుధక్రోధాయ నమః సమాదృష్టాయ నమః సనాతనాయ నమః భక్తాప్రియాయ నమః జగత్పూజ్యాయ నమః పరమాత్మనే నమః అసరాంతకాయ నమః సర్వాలోకానమంతకాయ నమః అనంతాయ నమః అనంత విక్రమాయ నమః మాయాధారాయ నమః నిరాధారాయ నమః సర్వాధారాయ నమః నిష్కలంకాయ నమః నిరావాసాయ నమః నిష్ప్రపంచాయ నమః నిరామయాయ నమః భక్తావస్యాయ నమః మహోదరాయ నమః పుణ్యాకీర్తయే నమః పురాతనాయ నమః త్రికాలాగ్నాయ నమః విశ్రాంతపదే నమః చతుర్భుజాయ నమః శ్రీరమాదేవ వీరవేంకట సత్యనారాయణ స్వామినే నమో నమః నానావిధ పరిమళ పత్రపుష్పై నిబోధయామి సర్వత్ర తీసుకుని వెంగించుని సమర్పయామి వస్త్రార్థే నారీకేళఫలనైవేద్యం మండపమైన పండుగ
కొబ్బరికాయ పైన నీళ్ళు చల్లండి. పర్లేదు పర్లేదు. నీళ్ళు చల్లి నివేదన చేయండి. నీళ్ళు చల్లి కొబ్బరికాయ పైన స్వామికి నివేదన చేయండి. ఓం గురుస్వామిగో దేవస్దేవియో జోదయ స్వామికి నివేదన చేయించండి. నాగేశ్వర 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 మహాంజై నమ. హారతి వర్ణమ్మ ఏకార్థకం ఉంది. రండి ఇక్కడ ఉంది. రండి ఇక్కడ ఇచ్చేది. నారాయణాయ నమః. వేద వేదాంత వేద్యాయ వేగజ్ఞానమవర్ధయే ఉత్తమహర్ణమాయ పుణ్యశ్లోకాయ మంగళో కర్పూర మంగళ నీరాయ సమర్పయామి. నీర స్వామి హారతి నుంచి ఇక్కడ చేయాలి. కర్పూర మంగళ నీరాయ సమర్పయామి. నీరాయ శాంతి శుద్ధాద ప్రియం సమర్పయామి. నమస్కరోమి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఆపద ముక్కులవాడ మనాద రక్షక గోవింద. అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. అలా చేతిలో అక్షతలు పుష్పాలు పట్టుకొని కూర్చొని కృతం చెప్తూ ఉంటారు. సత్యనారాయణ స్వామి దేవతా జగదాయా అందరికి పువ్వు వచ్చింది. దీంట్లో ఉన్నాయి ఇచ్చేసి అందరికి పువ్వు వచ్చింది. కాస్త మాట్లాడకుండా 40 నిమిషాలు లైట్ గిట్ అయిపోయింది. పొగ పోయింది. ఫ్యాన్ వేసి చుట్టేస్తుంది. ఫ్యాన్ కట్టేయండి. ఫ్యాన్లు ఆపేయండి. చేసిన ఏ తపస్సు చేసినా కోరుకున్నటువంటి ఫలము సిద్ధిస్తాయో అటువంటి వ్రతాన్ని తెలియజేయండి అని ప్రార్థించండి. కింద పడేసి ఎవరెవరు వ్రతము చేసినారో వారి కథను తెలియజేయండి అని ప్రార్థించాను. అప్పుడు పూర్వకాలంలో కాశీ పట్టణమున ఒక అనుభవించడం చూసి సత్యనారాయణ స్వామి ఒక వృద్ధ బ్రాహ్మణ రూపం పొందిన వాడై ఆ బీద బ్రాహ్మణులకు ఎదురుగా పోయి, ఓయి బ్రాహ్మణ, నీవు వేద విద్యుడవయ్యుండి కూడా ఇలా భిక్షమెత్తుకుంటేవేమి అని అడిగాను. అప్పుడు ఆ బీద బ్రాహ్మణుడు, ప్రభు, నేను మిక్కిలి దరిద్రుడను, భిక్షాటన చేసి జీవిస్తున్నాను, నా దరిద్రం పోవుటకి ఏదైనా ఉపాయమును అనుగ్రహించండి అని ప్రార్థించను. అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు, ఓయి బ్రాహ్మణ, సత్యనారాయణ స్వామి శ్రీహరి అవతారమయ్యున్నారు, సత్యదేవుని సేవించినచో నీ కష్టములు అన్నీ తొలగిపోతాయి అని తెలియజేసెను. అప్పుడు ఆ బీద బ్రాహ్మణుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు చెప్పిన సత్యనారాయణ వ్రతాన్ని రేపే చేస్తానని చెప్పేసి మనసులో సంకల్పించుకుని వాడై ఆ రాత్రి ఉత్సాహం వలన నిద్ర రాకపోగా ఎట్లో అట్లా కాలమును గడిపేసి మరునాడే ప్రాతకాలమున నిద్ర లేచి నిత్య కృత్యములను నెరవేర్చుకొని స్నాన సంధ్యానుష్ఠములను నిర్వర్తించుకొని శుచియై నిశ్చల భక్తితో, దేవాదిదేవ సత్యనారాయణ ప్రభు, మేము మీ యొక్క వ్రతాన్ని చేస్తున్నామని మనసులో సంకల్పించుకొని భిక్షాటనకై బయలుదేరను. ఆనాడు సత్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం వలన ఆ బ్రాహ్మణునికి చాలా ద్రవ్యము లభించినది.
అందుచేత అతడు సంతోషించి అట్టి పండ్లు, ఆవు పాలు, ఆవు పెరుగు, గోధుమ నూక, చక్కెర, బెల్లము ఇవన్నీ కూడా సమానముగా అనగా క్షీరం పావు చెప్పున చేర్చి ప్రసాదము తయారు చేసి స్వామి యొక్క వ్రతమును జరిపించి స్వామికి నివేదించెను. అందుచేత ఆ సత్యనారాయణ స్వామి సంతుష్టుడై ఆ బ్రాహ్మణి యొక్క ఆ దరిద్రమంతా తొలగిపోయి ఆ బ్రాహ్మణుడికి ధనవంతుడై, పుత్రవంతుడై, పౌత్రవంతుడై ఉండునట్లు వరమిచ్చెను. అలా ఒకానొక రోజు ఆ బ్రాహ్మణుడు సత్యనారాయణ వ్రతము చేస్తున్న సమయంలో కట్టెలు అమ్ముకునేవాడు దాహంతో ఉండి ఆ బ్రాహ్మణి గృహము యందు వచ్చి ఆ బ్రాహ్మణుడు చేస్తున్నటువంటి వ్రతమును చూసెను. అప్పుడు ఆ కట్టెల కావడి అక్కడే ఉంచి లోపలికి వెళ్ళి ఆ వ్రత కథలను విని భోజనము తీసి ఆ బ్రాహ్మణుతో ఇలా అడిగాను, ఓయే బ్రాహ్మణ, నీవు చేస్తున్నటువంటి వ్రతము ఏమి, ఎందుకొరకు చేస్తున్నావు అని ప్రశ్నించను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, ఓయే కట్టెల కావడి చేసే సత్యనారాయణ వ్రతమును నేను నా దుఃఖం పోవడానికి సత్యనారాయణ వ్రతము చేస్తున్నాను అని తెలియజేశాను. అప్పుడు ఆ కట్టెల కావడి, ప్రభు, నాకు కూడా చాలా దరిద్రం ఉన్నది, అందుచేత నేను కూడా సత్యనారాయణ వ్రతమును చేస్తానని చెప్పేసి కథ విని ప్రసాదాన్ని స్వీకరించి భోజనము చేసి ఇంటికి వెళ్ళిపోయాను. ఆ తర్వాత ఆ కట్టెల కావడి ప్రతిరోజులాగానే ఇవాళ కూడా ఆ కట్టెలను భుజముపై పెట్టుకొని ధనవంతులున్న వీధికి పోయి ఆ కట్టెలను అమ్మెను. సత్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం వలన ఆ కట్టెల కావడికి ప్రతిరోజు కంటే ఆ దినమున చాలా ధనములు వచ్చినది. అందుచేత అతడు సంతోషించి అరటి పండ్లు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, గోధుమ నూక, చక్కెర, బెల్లము ఇవన్నీ కూడా సమానముగా తయారు చేసి సత్యనారాయణ స్వామికి ప్రీతిగా నివేదన జరిపించి స్వామి యొక్క అనుగ్రహం పొంది అంత్యమున వైకుంఠానికి వెళ్ళిన వారాయను. స్కాందపురాణే రేవాకాండే సత్యనారాయణ స్వామి దేవతా ద్వితీయోధ్యాయ సమాప్తః. ఓం సత్యనారాయణ భగవానికి జై. సర్వోమాయ మంగళో భగవే పుష్పాయ ఉపజాపికాయ స్థికాయ నాదపురుషాయ నారాయణాయ మహాగర్భూరమంగళాప్తను. ఆ యొక్క లీలావతి భర్తతో శుభించి గర్భవతి అయి 10వ మాసమున కుమార్తెను కనెను. ఆ కుమార్తెకు కళావతి అని పేరు పెట్టి అల్లారు బొద్దుగా పెంచుచున్నాడు. అలా ఒకానొక రోజు ఆ లీలావతి ఆ వైశ్యును చూచి ఇలా ప్రశ్నించెను, నాత, మనకు సంతానము కలిగినచో సత్యనారాయణ వ్రతము చేద్దామన్నాం కదా, వ్రతమును చేద్దామా అని అడిగాను. అప్పుడు ఆ వైశ్యుడు, మనకి పుట్టింది అమ్మాయే కదా, అమ్మాయి వివాహ కాలములో వ్రతమును చేద్దామని అని చెప్పేసి సమాధానం చెప్పి వ్యాపారమునకే వెళ్ళిపోయాను. తర్వాత కొంతకాలానికి ఆ యొక్క కళావతికి యుక్త వయసు రావడం చూసి ఒక దూతను పిలిచి, నీవు వెళ్ళి మా అమ్మాయికి తగిన వరుణుని వెతికి తీసుకురమ్ము అని దూతను పంపాను. ఆ దూత కాంచన నగరానికి వెళ్ళి ఒక యోగ్యుడైన వైశ్య కుమారుని చూసి తీసుకుని వచ్చెను. ఆ వైశ్య కుమారుడు తన కుమార్తెకు అన్ని విధములు సరిపడతాడు కావున ఆ వైశ్య కుమారునకు తన కుమార్తెను ఇచ్చుకొని వారిని తీసుకుపోయి రాజు ముందర ఉంచెను. మహారాజా, మీ ధనముతో సహితముగా దొంగలను పట్టుకుని వచ్చినాము, విచారించి తగిన శిక్ష వెయ్యండి అని తెలియజేశాను. అప్పుడు మహారాజు ఏమి కూడా విచారింపకుండానే వీరిని తీసుకుపోయి కారాగారమున బంధించండి అని ఆజ్ఞాపించాను. ఆ తర్వాత ఆ వైద్యుని గృహము యందు లీలావతికి రోగం వచ్చెను. ఆ వైద్యుని